నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛతా హీ సేవలో జిల్లాను మేటిగా నిలుపుదాం. కార్పొరేషన్ నుంచి ఆజాద్ చౌక్ వరకు భారీ ర్యాలీ. పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. వైసీపీ యోజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా. ఘనంగా మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు. భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఆర్థిక విద్యారంగ సమస్యలపై రణభేరి. కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ గోపి మూర్తి. మోదీ నాయకత్వంలో దేశ పురోభివృద్ధి. జన్మదిన వేడుకల్లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక డీటెయిల్స్ వస్తాయి. స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమం అమలులో తూర్పుగోదావరి జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామిగా నిలుపుదామని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు స్వచ్ఛతా హీ సేవ పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ఎంపీ పురంధేశ్వరి ర్యాలీని ప్రారంభించగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్లాకార్డులను ప్రదర్శించారు. సెప్టెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అలవాటు చేసుకోవాలన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజావల్లి, ఎంహెచ్ఓ వినూత్న, సిటీ ప్లానర్ కోటయ్య, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం. ఈ సేవ దాంట్లో భాగంగా పరిశుభ్రత మనిషి ఆరోగ్యానికి అలాగే సమాజానికి ఎంత ఉపయోగపడుతుందన్నది మనందరికీ తెలిసిన అంశమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం పరిశుభ్రంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం, ఈనాటి నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా సమాజంలో పరిశుభ్రంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు అవ్వడానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా ఈ రోజున శ్రీకారం చుట్టడం, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మేము పదే పదే చెప్తా ఉంటాం, పరిశుభ్రంగా ఉండడం అని అంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, ఈ సమాజం మన ఇల్లు, ఇవన్నీ కూడా మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలని చెప్పి మన ఇంట్లో ఉన్నదంతా బయట వేసేసరి నేను శుభ్రంగా ఉన్నానంటే కాదు, అది కూడా మనదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అన్ని సంక్షేమ పథకాలను నిలుపుదల చేశారని, ప్రజలకు పనికొచ్చే ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టిన పాపాన పోలేదని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. స్థానిక ప్రకాశం నగర్ లో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా హాస్పిటల్ ఉండాలని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, దాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించారన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతుందని కూటమి నాయకులు భయపడుతున్నారని, సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈగోకి వెళ్లకుండా పనిచేయాలని సూచించారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామని, దీనికి మెడికల్ స్టూడెంట్స్, ఇతర విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. మీరు తీసుకుంటా ఉన్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోండి. వేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేపు 19వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో హయాంలో ఉన్న ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీల యొక్క ఆవరణలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మీరు అసెంబ్లీ ప్రారంభించి ఆ అసెంబ్లీలో మీరు చర్చించుకుంటారో, మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో, మీ జీవోలను రద్దు చేస్తారో, లేక మీరు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఈవేళ ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఈ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దశల వారీగా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఉద్యమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. చేయనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చరిత్రహీనుల కింద కూడా మిగిలిపోతాం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అధికారులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఆయన నివాసానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, నాయకులు భాషా లిమ్రా, దాసరి గురునాథం, తేజోమూర్తుల నరసింహమూర్తి, రాజేష్ ఖన్నా, చెరుకూరి రామారావు, యడ్ల మహేష్, అక్కిరెడ్డి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ముల్లా మాధవ్ తదితరులు ఆయనకు దుశ్శాల్వాలతో పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మణికంఠ శర్మ తదితర వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సేవా కార్యక్రమాలతోని జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంత్రిగా తానేంటో నిరూపించుకుంటానన్నారని, మరింత సమర్థవంతంగా పనిచేస్తారని వెల్లడించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి 50 మంది మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నిడదవోలు వెళ్తున్నాను. సాయంత్రం నిడదవోలు ఉంటాను. ఏదైనప్పటికీ కూడా పుట్టినరోజు అనేటువంటిది ప్రత్యేకంగా పండుగలుగా జరుపుకోవాలనేటువంటి మాట కాకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏ రకమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలని చేపట్టాలనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ రోజుని మనం పుట్టినరోజుని ఎంచుకోవటం అనేటువంటిది ఒక సత్సాంప్రదాయం అవుతుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఒక పక్కన మిత్రులు, బంధువులు అందరూ కూడా ఆనందంతో చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రకంగా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నా పాత్ర పోషించాలనేటువంటి మాటని, ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు యొక్క కూటమి నేతృత్వంలో ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలను మరింత వేగవంతంగా, మరింత వృద్ధిపరంగా చేయాలి, తద్వారా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు ఈ పుట్టినరోజు నుంచి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకుని నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం ఇతోధికమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనని ఈ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ
మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామనేటువంటి మాటని మనం చేసుకుంటున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 17 నుంచి యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రణబేరి జాతర బుధవారం రాజమండ్రి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ వద్ద నుంచి యూటీఎఫ్ హోంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఏ ఒక్క సమస్యకు చెప్పుకోదగిన పరిష్కారం లభించలేదని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి విమర్శించారు. స్థానిక యూటీఎఫ్ హోంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాన్ని మేల్కొల్పటానికి రణబేరి జాతర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 25వ తేదీన విజయవాడలో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వటం ద్వారా రణబేరి మోగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్ అరుణకుమారి, జిల్లా కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసరావు, చక్రవర్తి, జ్యోతిబసు, ఏఎస్ఆర్ జిల్లా కార్యదర్శి కృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. టీచర్స్ ఒక చోట వేరే ప్రోగ్రాం కూడా జరుగుతుంది. ఆ స్టాఫ్ బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికపరమైనటువంటి సమస్యల మీద ఉపాధ్యాయుల రణబేరి పేరు చెప్పి రాష్ట్రంలో 4-5 ప్రాంతాల నుంచి మోటార్ సైకిల్ జాతర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గోదావరి జిల్లాల జాతర 15వ తేదీ ఉదయం కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో ప్రారంభమై 3వ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఇది 19వ తేదీ సాయంత్రం ఏలూరు జిల్లా ఏలూరులో ముగిస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది, డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందిస్తూ ఉపాధ్యాయుల్ని ఆ బోధనకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చెప్పిన పాఠాన్ని బట్టే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పని కొఠారీ కమిషన్ చెప్పిన దానికి పూర్తి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున పాఠశాలల్లో కనిపించట్లేదు. ఉపాధ్యాయులు బోధనకు పరిమితం అవ్వకుండా బోధనేతర పనులు ఒత్తిడితోటి ఎక్కువ ఈ రోజున పనిచేయాల్సిన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. పాఠశాలల్లో బోధన కన్నా కూడా బోధనేతర పనులకి ప్రాముఖ్యత ఈ విద్యారంగము, విద్యాశాఖ అధికారులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా అనేక మార్లు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయటం జరిగింది. అట్లాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి పీఆర్సీ బకాయిలు కానివ్వండి, ఇప్పటి వరకు విడుదల చేయాల్సినటువంటి 4 డిఏలు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీటిలన్నింటి పరిష్కారం కోసం కూడా మేము ఈ జాతర నిర్వహిస్తూ గ్రౌండ్ లెవెల్లో పాఠశాలలో మేము చెప్పిన సమస్యలు కాకుండా మరిన్ని సమస్యలు మాకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ద్వారా అలాగే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ద్వారా కూడా మేము అందించబోతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో విశ్వకర్మ జయంతి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ దగ్గుబాటి స్వయంగా రక్తదానం చేసి అందరికీ ప్రేరణ కలిగించారు. వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1గా ఎదగటం ఖాయమన్నారు. అనంతరం జీవకారుణ్య సంఘంలో 9వ మండల కమిటీ ఆధ్వర్యంలో వృద్ధులకు పళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, నెల్లా ప్రసాద్, తగరం సురేష్, వీర వీరాంజనేయులు, రెడ్డమ్మ, గీత, డాక్టర్ ఉమా, డాక్టర్ పద్మావతి, కాకరాల పవన్ కుమార్, గోవింద్, చింతపల్లి సతీష్, కొల్లాపూర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 20 సంవత్సరాల నుండి ఉన్నారు. మీ వయసు అంకితమైనటువంటి నిజమైనటువంటి భారత పుత్రుడుగా నా పుట్టినరోజు అనేది ఎటువంటి అట్టహాసం లేకుండా జరుపుకోవాలి. సేవా కార్యక్రమాల్లో మనం అందరం కూడా నిమగ్నం అవ్వాలి. ప్రజలకి మనం తిరిగి పార్టీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పునరంకితం కావాలి అని చెప్పి వారి సంకల్పం ఏదైతే ఉందో కార్యకర్తలకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి,
గాంధీ గారు కూడా ఏ విధంగా సమాజ సేవ అంటే ఓ పక్క మన స్వాతంత్ర సమర యుద్ధంలో వారు పాల్గొన్నప్పటికీ, వారు నాయకత్వం వహించినప్పటికీ కూడా సమాజ సేవకి వారి భార్య అయినటువంటి కస్తూర్బా గాంధీ గారు ఏ విధంగా అంకితమయ్యారో మనకు తెలుసు. కనుక నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు కూడా దీన్ని సేవా పక్వాడా అంటే సేవా పక్షం అని చెప్పి నామకరణం చేసుకుని ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కొత్త సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది అలవాటు చేసుకున్నటువంటి విషయం. 70 సంవత్సరాల జన్మదిన కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్న కార్యక్రమం. సేవా పక్వాడా అనేది భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 2 వరకు తీసుకున్న కార్యక్రమం అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఈ కార్యక్రమంలో ఆయన యొక్క నాయకత్వ పటిమని మెచ్చి భారతదేశంలో అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని ఈరోజు అనేక కార్యక్రమాల రూపంలో ఉదయం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, బయట కార్యకర్తల ద్వారా యాదవ్ చేసే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు పార్టీ ద్వారా జరిగినాయి. అలానే గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు ఇది కూడా పార్టీ ద్వారానే కార్యక్రమం జరిగింది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల్లో ఈవేళ ఆయన యొక్క జయంతిని అద్భుతంగా ఘనంగా జరిపేటువంటి ఏర్పాట్లు పార్టీ ప్రభుత్వం అందరం కలిసి చేస్తున్నాం. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3ని విజయవంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్మో పిలుపునిచ్చారు. స్థానిక షెల్టాన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను నిర్వాహకులు బాలాజీతో కలిసి డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము వివరించారు. ఆయన మాట్లాడుతూ సోనాస్ ద్వారా ఈ ఏడాది ఈ టోర్నమెంట్ను స్పాన్సర్స్ చేస్తున్నామని, ఈ ఏడాది 15 టీంలు పాల్గొంటాయని, వచ్చే ఆ సంఖ్య 25కి పెరగాలని ఆకాంక్షించారు. ఈ అద్భుతమైన ఈవెంట్ ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న టీంలు మ్యాచ్ల్లో తలపడతాయన్నారు. ఆయా జట్ల కెప్టెన్లను పరిచయం చేసుకుని అభినందించారు. బాలాజీ మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుంచి శని, ఆదివారాల్లో మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ప్రతి ఏడాది తానే స్పాన్సర్గా ఉంటానని ప్రకటించిన జేమ్స్ వాట్కు కృతజ్ఞతలు తెలిపారు. యువతను ప్రోత్సహించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ఇది ఒక ఈవెంట్ అండి. ఇది ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఇట్ విల్ క్రియేట్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద హార్మోనీ బిట్వీన్ ద పీపుల్. దీన్ని మించినటువంటి ఎన్విరాన్మెంట్ ఇంకోటి ఉండదు. సో ఇటువంటి ప్రయోగాన్ని చేయటం అన్నది అంటే ఆల్రెడీ చేస్తున్నారు. బట్ ఈ రోజుది 15 టీమ్స్ వచ్చినాయి దీంట్లో. బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ 20 టీమ్స్ వస్తాయి మనకి, 25 టీమ్స్ వస్తాయి. అంటే ఇది ఈ ఆర్సీసీ కప్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళాలనే తపనలో నేనున్నాను, ఆయన ఉన్నారు. స్పాన్సర్గా ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను సార్, అందరూ ఎదుర్కొని చెప్తున్నాను. సో వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ యువర్ ఆర్సీసీ కప్. రాజమండ్రి వాస్తవుడిగా ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ జస్టిస్ టు మై కమ్యూనిటీ హియర్. సో తప్పకుండా ఇది చేద్దాం, ఎంతోమంది ఎంకరేజ్ చేద్దాం. రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ 3 అండి ఇది. ఈరోజే మనం ప్రెస్ మీట్ పెట్టాం. సో ఈ మొత్తం 15 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో మొత్తం 36 మ్యాచెస్ జరుగుతాయండి. ఎస్పీ గ్రౌండ్స్లో జరుగుతుంది, మన రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్లో 36 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి శనివారం, ఆదివారం 2 మ్యాచ్లు, అంటే ప్రతి వీకెండ్ 4 మ్యాచ్లు జరుగుతాయి. అట్లాగా 9 వారాలు జరుగుతాయండి. మనకి అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడైనా పబ్లిక్ ఏదైనా హాలిడే ఉంటే హాలిడేలో కూడా మేము మ్యాచెస్ చేస్తాం కెప్టెన్స్తో ఒకసారి మాట్లాడి. సో ఇది హాలిడే టైంలోనే జరుగుతుంది, వీకెండ్ ఆర్ హాలిడే. సో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం 36 మ్యాచ్లు వైట్ బాల్తో జరుగుతుందండి. ప్రతి టీంకి మనం కలర్ జెర్సీ ఇస్తాం. 3 పూల్స్ ఉంటాయండి, 5, 5, 5, మొత్తం 15 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీము 4 టీమ్స్తో 4 మ్యాచ్లు ఆడతాయి. అలాగా ప్రతి టీం 15 టీంలు కూడా అందరూ 4 మ్యాచ్లు ఆడతారు. అక్కడి నుంచి సూపర్ 6 వెళ్తుందండి. అక్కడి నుంచి ఐపీఎల్లో క్వాలిఫైర్ రౌండ్ ఉంటుంది, విన్నర్ రన్నర్ ఉంటారు. విశ్వం ప్రధాన రూపశిల్పి, సకల కళలకు ఆదిదేవుడు, ఆదిపతి స్వయంభూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ 9వ వార్షికోత్సవ పూజా మహోత్సవాన్ని స్థానిక సిటీఆర్ఐ రోడ్లో ఉన్న విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
విశ్వకర్మ భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవగుప్తాపు శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి సంక్షేమానికి కిట్లు అందజేసి కృషి చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంఘ సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత పురోభివృద్ధిలోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిల్యానం వీరబాబు, అలుగోలు లోవరాజు, పమిడిపల్లి కోటేశ్వరరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, రమణోజు వీర వెంకట ప్రసాద్, బీటుకొండ భాస్కర్రావు, అడ్డూరి త్రిమూర్తులు, కాగితం శ్రీనివాస్, నక్కా వరహాలబాబు, దార్ల వీరబాబు, నక్కా రమేష్, అడ్డూరి నాగేంద్ర, హెల్త్ ఇన్ఛార్జ్, గంగులకర్తి తులసి, శ్రీనివాస్, గొంతి దుర్గాప్రసాద్, ఆగర్తి వీరలోకేష్, ఎండమూరి షణ్ముఖ సాయికృష్ణ, ముసినాని సతీష్, బొజ్జా రామకృష్ణ, అనుపోజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ వారి పూజా మహోత్సవం సిటీ ఆర్ఐ వద్ద ఉన్న విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన భక్తులకు అలాగే విశ్వకర్మీయులకు అందరికీ కూడా యూనియన్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఏటా కూడా ఇది అంగరంగ వైభవంగా భక్తుల సహకారాలతోటి ఎంతోమంది పెద్దలు పూర్తి సహకారాలు అందించడంతో ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాకు ఎంతగానో విశ్వకర్మలకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన సినిమా ట్రోఫీ మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మనకి నరేంద్ర మోడీ గారు మన కార్పెంటర్లకి పిఎం విశ్వకర్మ కౌశల్ యోజన అనే ఒక పథకాన్ని పెట్టి ఎంతోమందికి కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో 15,000 రూపాయల టూల్ కిట్లన్నీ కూడా సుమారుగా మేము మా యూనియన్ ద్వారా ఒక 150 వరకు టూల్ కిట్లు మేము రాజమండ్రిలో తీసుకున్నామంటే ఇంకా దేశం అంతా కూడా ఎన్ని టూల్ కిట్లు అయితే ఇచ్చారో ఇంకా మనం లెక్క చెప్పలేం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సహృదయం ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు సిటీఆర్ఐ దానవాయి బాబు గుడి వద్ద బీజేపీ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యం నిర్వహించారు. ఈ శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనుముల రంగబాబు, కురగంటి సతీష్, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, అజ్జరపు రమేష్ బాబు, హరిబెనర్జీ తదితరులు సందర్శించారు. మదర్ ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ మరుకుర్తి సోదరులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. మోదీ దేశ ప్రజల గౌరవాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. మరుకుర్తి నరేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తనైనందుకు చాలా గర్వపడుతున్నానని, మోదీ జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు ఉపయోగపడేలా వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మోదీ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేస్తున్నారని తెలిపారు. లాస్ట్ ఇయర్ కూడా మే 5ని ఆ బర్త్డే సందర్భంగా అతను రవి యాదవ్ బర్త్డే, అతను దివంగత సోదరుడు, అతను ఇద్దరిది దుర్గా యాదవ్ కదా అతని పేరు, ఇద్దరిది ఒకే బర్త్డే, ఒకే రోజు బర్త్డే. ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా ఈ రోజుని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ జైన్స్ కార్యక్రమం పెట్టారు రామరావు కామర్స్ బిల్డింగ్లోనే. ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం 75 దేశాల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారట. యాక్చువల్గా అన్ని కార్యక్రమాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చాలా అవసరమైంది కూడా ప్రజలకు. ఎందుకంటే నేను ఒకసారి దీని అవసరం ఎంతో నాకు ఒకసారి 87లో మా శ్రీమతికి చెన్నైలో సర్జరీ జరిగినప్పుడు చూశాను నేను. అలాగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ప్రపంచం గమనించింది. కాబట్టి ప్రతి ఒక్క పత్రికా సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారిని బలపరిచి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని, ఈ దేశ బాధ్యతలు నిరంతరం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ దేశ రక్షణకై
ఈ భారతదేశ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి విషయంలో కూడా చాలా ఆనందపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే పుట్టినరోజులు అనేసరికి కేక్ కటింగ్లు లేదంటే ర్యాలీలు టపాసులు ఇవన్నీ పేల్చడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు తప్ప ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఏమి ఉండదు. సో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదవారికి వైద్యం అందించగలిగితే కనుక వాళ్ళందరి ఆయుష్ కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుకుత్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 50 వార్డులోని 48, 49 వార్డులు 3 వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పి మేము నమ్ముచున్నాము. స్థానిక కోరుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వల్లిదేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ వైవిడి ప్రసాద్ సభ్యులకు అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ఆలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రవేణు, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ అధ్యక్షుడు పంతం కొండలరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టతను మరింతగా పెరిగేలా చేసి భక్తులకు మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతరం చైర్మన్ వైవిడి ప్రసాద్ డైరెక్టర్లను దుస్సాల్వా, పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బీజేపీ నాయకుడు యానాపు యేసు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. అనేకమైన ఎండోమెంట్స్ కమిటీలు వేసుకుంటూ వచ్చిన ఇక్కడ మనకి ఒక విచిత్రమైన సంఘటన. అంతా కావాల్సిన వాళ్ళే కానీ కూటమిగా గౌరవం ఇవ్వాలి. కూటమిగా గౌరవం కోరుకుంటారు. ఆ కూటమిగా గౌరవం ఇస్తూ వారి యొక్క గౌరవం తక్కకుండా చూసుకోవాల్సిన కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు మరి ఈ యొక్క సమీకరణలు జనసేన వారికి ఇచ్చినప్పుడు జనసేనలో ఇచ్చే అభ్యర్థిని కూడా ఎంచుకున్నప్పుడు అనేక విధాలుగా చర్చించుకొని చివరాఖరిగా వైవిడి ప్రసాద్ గారు అయితే అర్హులు, ఆయనకి జనసేన తరపున బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఒక తొలి నిర్ణయానికి వచ్చిన తర్వాత డైరెక్టర్లుగా ఇచ్చేటప్పుడు కూడా పేర్లు ప్రస్తావించడం అప్రస్థానమైన కొంతమంది ఉన్నారు. చూడ్డానికి 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇలాగ ఒక డైరెక్టర్గా కూడా గుర్తింపు దక్కని వ్యక్తులు కూడా ఈ రోజు మనం కొంతమందిని ఈ రోజు ఈ కమిటీల ద్వారా గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎండోమెంట్ కమిటీల్ని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలు 2 పార్టీలు భాగస్వామి పార్టీలు కలుపుకొని సుమారు 28 సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో, మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో మీ నమ్మకాన్ని వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకువెళ్ళడానికి, దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సహకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇసుకపల్లికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర గారి ఆధ్వర్యంలో నడుతున్నప్పుడు చాలా బాగా జరుగుతూ ఉండేది. అలాగే జరగాలి, అందరినీ కలుపుకెళ్ళాలి. మీ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ వేశారంటే మీ కమిటీ అందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ తోటి మీరు
ఈ కమిటీని నిర్మాణ క్రమం చేపట్టినటువంటి మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి తప్ప చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వైవిడి ప్రసాద్ చైర్మన్గా అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దేవాలయం 1959 నుంచి కూడా మా నాన్నగారు కాడి నుంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం ఇవన్నీ జరిగినాయండి. ఈ సంవత్సరం అన్ని దేవాలయాలకి కమిటీలు వేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం, అలాగే నేను కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడూ చేసుకుని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలకు కానీ ఏ విధంగా ఉండదు, వచ్చి పుష్కరాలు కాబట్టి ఈ కమిటీ ఉండటం వల్ల చాలా ఆదాయం అది వస్తుంది, మొత్తం గుడ్ డెవలప్ చేయండి అని చెప్పారు. అందుకే ఆ కమిటీ సభ్యులు మేము అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుని మొత్తం అంతా భక్తులందరూ కూడా ఏ విధమైన లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మంచి దేవుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు ధర్మకర్త మండలిగా న్యాయపరమైనటువంటి సూచనలు పాటిస్తూ గుళ్ళని అభివృద్ధి చేయాలని బాగా నాకు సంతోషం వేసింది ఏంటంటే ఒక్క 1 year అయిందో లేదో 1.5 year ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా కమిటీ చైర్మన్ని మెంబర్లు వేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయడం లేకపోతే చివరి ఎలక్షన్లో ఓట్లు వేసేటప్పుడు వేయడమో చూశాను. కానీ చాలా సంతోషం, ప్రతి గుడికి వేసారు. మంచి పని చేసినందుకు వాసుని అభినందిస్తూ రచనా వ్యాసంగం పట్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల పట్ల స్పందించేటటువంటి తత్వం, ప్రశ్నించేటటువంటి తత్వం, సమాజంలో మార్పు కోరుకునేటటువంటి విధానం, ఆ మార్పులో తాను కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా వైవిడి సొంతం. అనేక సందర్భాల్లో వైవిడి ప్రసాద్తో వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పట్ల సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటటువంటి తన యొక్క దృక్పథాన్ని ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. 30 సంవత్సరాల్లో యూత్ కాంగ్రెస్ లీడర్గా, జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్గా, కార్యదర్శిగా, ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా 30 సంవత్సరాల పార్టీకి మాత్రమే పనిచేశాను తప్ప 30 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో నా జీవితానికి ఒక ఎండోమెంట్, ఒక చైర్మన్ పదవి దక్కిందంటే అది ఓన్లీ కూటమి ప్రభుత్వం వల్లే. సుదీర్ఘ ప్రయాణం అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ప్రయాణం చేస్తున్నాను అనుకున్నాను అంతే. కానీ నాకు మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా లేకపోతే చంద్రబాబు నాయుడు పుణ్యమా, ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి వీడు కరెక్టే చేయగలడని నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, నా మిత్రుడు, నా ప్రియమైన స్నేహితుడు వైఎస్ శ్రీనివాస్ గారికి, నా పేరు ప్రపోజ్ చేసిన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి జీవితకాలం రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక తారక రామానగర్లో ఉన్న శాసన మండలి సభ్యుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ వీర్రాజు కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా భావనతో మోడీ ప్రేరణలో పార్టీ శ్రేణులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మోడీ చూపిస్తున్న మార్గంలో సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగించడం మా కర్తవ్యమని సోము వీర్రాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, స్టేట్ సెక్రటరీ బొమ్ముల దత్తు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 1వ మండల అధ్యక్షులు తుమ్మగుంట రమణమ్మ, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనుముల రంగబాబు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కందికొండ రమేష్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు, అడప వరప్రసాద్, బండి సత్యప్రసాద్, డాక్టర్ ఉమా, కాకరాల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కనుక నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు కూడా దీన్ని సేవా పక్వాడ అంటే సేవా పక్షం అని చెప్పి నామకరణం చేసుకుని ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కొత్త సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది అలవాటు చేసుకున్నటువంటి విషయం. కనుక ఆ నేపథ్యంలో ఇవాళ వారి జన్మదినమైనటువంటి రోజున రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలు నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ వీర్రాజు గారి నాయకత్వంలో, రమణమ్మ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా రక్తదానానికి అంకితం కావాలని, రక్తదానం మాధ్యమంగా అనేకుల్ని మనం రక్షించుకోగలం అనేటువంటి విషయాన్ని గుర్తించి
అందరూ కూడా రక్తదానం చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.